నాలుక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం నాలుక గురించి ఒక చిన్న విషయం తెలుసుకుందాం. యాకోబు పత్రికలోని అనేక రకాలైన నాలుకలు, తొందరపాటు కలిగిన నాలుక, నిదానమైన నాలుక, హద్దులేని నాలుక, పాక్షిక స్వభావము కలిగిన నాలుక, మనస్సాక్షి కలిగిన నాలుక, గొప్పలు చెప్పుకునే నాలుక, స్వార్థపూరితమైన నాలుక, దైవీకమైన నాలుక, క్రమశిక్షణ కలిగిన నాలుక, గొప్పగా మాట్లాడే నాలుక, అపవిత్రమైన నాలుక, వికృతమైన నాలుక, నిడకలలేని అస్థిరమైన నాలుక, తెలివైన నాలుక, అబద్ధమాడే నాలుక, మోసగించు నాలుక, వ్యతిరేకముగా మాట్లాడే నాలుక, దేవుణ్ణి విడిచిపెట్టే నాలుక, దేవుణ్ణి గౌరవించే నాలుక, దేవునికి విజ్ఞప్తి చేసే నాలుక, ఫిర్యాదులు చేయు నాలుక, ఒట్టులు పెట్టుకునే నాలుక, ప్రార్థించే నాలుక, ప్రశంసించి స్తుతించే నాలుక, పవిత్రమైన నాలుక, పాపము ఒప్పుకునే నాలుక, పాపిని రక్షించే నాలుక. ఇవన్నీ యాకోబు పత్రిక 1వ అధ్యాయం నుంచి 5వ వచనంలో మనం గమనిస్తాం. అయితే ఒక మంచి నాలుక ఏ విధంగా ఉండిద్ది, ఒక చెడ్డ నాలుక ఏ విధంగా ఉండిద్ది అనే విషయం మనం ఈరోజు మరొకసారి చూద్దాం. మంచి నాలుక నీతిమంతుని నాలుకగా, ప్రశస్తమైన వెండి వంటిదిగా ఉండిద్ది. ఇది సామెతల గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనంలో ఉంది. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు కలిగిన నాలుక. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనము. సాత్వికమైన నాలుక జీవవృక్షము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. కృపగల నాలుక ఉపదేశమును బోధించును. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 28వ వచనము. క్రీస్తు ప్రభువని ఒప్పుకొను నాలుక. ఫిలిప్పీలు 2వ అధ్యాయము 11వ వచనము. దేవుణ్ణి స్తుతించు నాలుక. రోమాపత్రిక 14వ అధ్యాయము 12వ వచనము. పాడే నాలుక. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 172వ వచనము. మంచి నాలుకకు కలిగిన లక్షణాలు. అది మన నాలుక ద్వారా దేవునికి మాత్రమే స్తుతికరముగా ఉండిద్ది. మన నాలుక ద్వారా మనం ఏ ప్రమాదాలను కొని తెచ్చుకొనము. మన నాలుక ద్వారా ఆశీర్వాదాలు పొంది ఐశ్వర్యవంతులగుటకు కారణముగా మన నాలుక ఉండిద్ది. ఒక మంచి నాలుక కలిగి ఉండటం వల్ల మనం పొందుకునే బహుమానాలు ఇవి: ఆశీర్వదించబడటం, జీవానికి మార్గాన్ని మనము నాలుక ద్వారా ఏర్పరచుకోవడం, దేవునికి దగ్గరగా బ్రతకటం, ప్రార్థించటం, ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు దానిని ధ్యానించటం. ఇదంతా మంచి నాలుక కలిగిన లక్షణాలు. ఇప్పుడు మనం ఒక చెడ్డ నాలుక కలిగి ఉండే లక్షణాలు ఏంటనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1. మోసము చేయు నాలుక. రోమాపత్రిక 3వ అధ్యాయం 13వ వచనము. మాటలతో ప్రేమించే నాలుక. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. కళ్ళెము లేని నాలుక. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనము. మూర్ఖపు మాటలు పలుకు నాలుక. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 31వ వచనము. కల్లాలాడు నాలుక. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనము. అబద్ధములాడు నాలుక. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 19వ వచనము. ఇచ్చకములాడు నాలుక. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 23వ వచనము. కొండెగాని నాలుక. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 23వ వచనము. దేవుణ్ణి దూషించే నాలుక. అసలు ముఖ్యముగా ఒక చెడ్డ నాలుకకి ఉండే లక్షణం ఏమిటి అంటే దేవుణ్ణి దూషించే నాలుక. మనం ఏ విషయాన్ని బట్టైనా సరే ప్రార్థన చేసినా, దేవుని దగ్గర ఏదైనా విజ్ఞప్తి చేసినా, పొరపాటున అది కొంచెం ఆలస్యమైనా సరే, ఎందుకు మనకి దేవుడు ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పి వ్యతిరేకత చూపించే నాలుక కూడా ఒక చెడ్డ నాలుకయే. ఒక ఇద్దరు మనుషుల మధ్య ఒక తగాదాను, ఒక గొడవను రేకెత్తించేది కూడా ఒక చెడ్డ నాలుకయే. అక్కడ మాటలు ఇక్కడ చెప్పి చిచ్చులు పెట్టే నాలుక కూడా ఒక చెడ్డ నాలుకయే. సమాధానపరచు ఆత్మ కలిగినప్పుడే మనం మన నాలుక ద్వారా ఒక తగాదాన్ని కానీ, ఒక విషయాన్ని కానీ, మన ఒక ఆత్మని కానీ మనం సమాధానపరుచుకుంటాము. అది ఒక మంచి నాలుకకు కలిగిన లక్షణం. కానీ ఒక చెడు నాలుక ఏం చేసిద్ది?
కొండెములాడిద్ది, పండ్లు కొరుకుటయు. దానికి ఏది ఇష్టము అపవాదికి? పండ్లు కొరుకుటయు, తగాదాలు, గొడవలు, మోసము, మాటలతో మాత్రమే ప్రేమించిద్ది. కళ్ళెము ఉండదు నాలుకకు, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు అని మనం సామెతల గ్రంథంలో చూస్తాం. జీవ మార్గములు నాలుక వశమే అనేది కూడా మనం బైబిల్లో చూస్తాము. ఒక నాలుకకు ఇంత పెద్ద ప్రాధాన్యత ఉన్నప్పుడు మన నాలుకని మనం ఏ విధముగా ఎంత శ్రద్ధగా కాపాడుకోవాలి, దానికి ఏ విధముగా కళ్ళెము పెట్టుకోవాలి, ఏ విధముగా అబద్ధములాడు నాలుకగా ఉండకుండా ఉండాలి. ఒక కొండగాని నాలుకగా మన నాలుక ఉంచుకొనకూడదు. మనం ఎప్పుడు పాపమును ఒప్పుకునే నాలుకగా, ఒక పాపిని రక్షించే నాలుకగా ఉండాలి. క్రమశిక్షణ కలిగిన నాలుకగా ఉండాలి. అది లోకానుసారమైన క్రమశిక్షణ కాదు, దేవుని ఆత్మీయ క్రమశిక్షణ కలిగిన నాలుకగా ఉండాలి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మన యొక్క నాలుకలను దేవుని కృప కలిగిన నాలుకగా మార్చబడునుగాక. మనమందరము జీవానికి ఒక మార్గముగా మన నాలుకను ఉంచుకొందుముగాక. దేవుడు ఈ చిన్ని వాక్యాన్ని దీవించి విన్న మీ అందరినీ ఆశీర్వదించి మీ కుటుంబాలు పరలోక రాజ్యము చేరునుగాక. ఆమేన్.